దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో మీ అందరికి వందనాలు. ఈరోజు నిర్గమకాండము 8వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. గడిచిన దినమందు నిర్గమకాండంలో ఉన్నటువంటి 7వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు ప్రాంతంలో నుండి రక్షించడానికి మోషే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దేవుడు మోషకి ఇచ్చినటువంటి ఆ యొక్క విచిత్రమైనటువంటి తలాంతులను బట్టి దేవుడు మోషేను మరి అహరోనులను ఏర్పాటు చేసుకొని వారు చేస్తున్నటువంటి సూచక క్రియల ద్వారా ఐగుప్తు జనాంగము ఐగుప్తు ప్రాంతంలో నుండి మరి ఇజ్రాయేలు జనాంగము బయటికి రావడానికి దేవుడు ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయంలో మోషేను పంపించి ఫరో ఎదుట నా ప్రజలను పంపివు, ఇప్పటికైనా నా ప్రజలను ఐగుప్తు ప్రాంతంలో నుండి మా దేవుణ్ణి మొక్కడానికి, మా దేవునికి బలులు అర్పించడానికి అవకాశం ఇవ్వు అని చెప్పి వెళ్ళి మీరు ఫరోతో మాట్లాడడానికి దేవుడు మరి మోషతో చెప్పినప్పుడు వారు చెప్పిన ప్రతిసారి ఫరో దగ్గరికి వెళ్ళి దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని కూర్చో తప్పకుండా ఫరోకు చెప్తూ ఉన్నారు. అలా చెప్పినప్పుడు ఫరో ఏమాత్రము కూడా జంకకుండా భయపడకుండా నేను మీ ప్రజలను ఎందుకు పోనివ్వాలి, నేను పోనివ్వను గాక పోనివ్వను అని చెప్పి తన హృదయాన్ని కఠినపరుచుకున్నట్లుగా మనం లేఖనాల్లో చూడవచ్చు. అందుకు దేవుని కోపము, దేవుని యొక్క కోపము ఫరో ఎదుట రగులుకొని ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి నదులు, చెరువులు, కాలువలు, కుంటలు ప్రతీది కూడా రక్తముగా మారబోతుంది. నీవు ఇజ్రాయేలు ప్రజలను బయటికి పంపిస్తేనే సరి, లేదంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి చెరువు, నది, కాలువలన్నీ కూడా రక్తముగా దేవుడు మారుస్తాడని వారు వెళ్ళి హెచ్చరిక చేసినప్పుడు కూడా ఫరో హృదయం కరిగిపోలేదు. ఫరో హృదయము నునుపైనటువంటి మెత్తటి హృదయంలాగా మారిపోలేదు. మారిపోయినట్టుగా ప్రవర్తిస్తున్నాడు, కానీ తన హృదయంలో కఠినమైనటువంటి ఆ యొక్క మాటలను పెట్టుకొని మోషే అహరోనులతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటి సూచక క్రియను మనం చూసాం. మొట్టమొదటి సూచక క్రియ ఏదనగా దేవుడు అహరోను కర్రతో కింద పడేయగానే అది పాముగా మారింది. ఐగుప్తు రాజు యొక్క కింద ఉన్నటువంటి శాస్త్రులు, మాంత్రికులు, గారడి విద్య గల వాళ్ళు, శకునగాండ్రు వారు కూడా వచ్చి వారి కర్రలను కింద పడేసి పాముగా మార్చారు. చివరగా అహరోను కర్ర వారి కర్రలను మింగివేసింది. తర్వాత సూచక క్రియను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా, నదిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా రక్తముగా మారిపోయాయి. ఫరో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి నది నీళ్లు ఆ నదిని కొట్టినప్పుడు అవి ఎర్రగా రక్తముగా మారిపోయాయి. అవి ప్రజలకు తాగలేనంత వికారముగాను కంపు కొడుతూ అక్కడ జీవిస్తున్నటువంటి ప్రజలు ఏమాత్రము కూడా అవి ముట్టుకోలేని పరిస్థితుల గుండా, అవి త్రాగలేని పరిస్థితుల గుండా ఆ యొక్క నీరంతయు కూడా రక్తముగా మారి వారు ఏమాత్రం కూడా త్రాగలేకుండా తయారైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సూచక క్రియలు చేస్తూ తన ప్రజల కోసం ఆరాటపడుతూ ఉన్నాడు. ఐగుప్తు ప్రాంతము నుంచి తను ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన భూమికి ఇజ్రాయేలు ప్రజలను నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాముకు అలాగే ఇస్సాకుకు, యాకోబుకు వాగ్దానం చేసినట్లుగానే మోషేను, అహరోనులను ఏర్పాటు చేసుకొని దేవుడు అక్కడ మగ్గిపోతున్నటువంటి ఇజ్రాయేలు జనాంగాన్ని, ఐగుప్తులో బానిసలుగా ఉండి బానిసత్వమును అనుభవిస్తున్నటువంటి దేవుని ప్రజలను దేవుడే అక్కడి నుంచి విడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒకవైపు ఫరో హృదయాన్ని కఠినపరుస్తూనే
మరొక వైపు ఇజ్రాయేలు ప్రజలు నా మాట వింటారా లేదా అని వారిని పరీక్షిస్తూ ఉన్నాడు. మరో హృదయాన్ని కఠినపరుస్తున్నాడు. ఇజ్రాయేలు ప్రజల యొక్క హృదయం ఎలా ఉందో తెలుసుకోవాలని వారి హృదయాలను పరిశీలన చేస్తూ ఉన్నాడు. అందుకు మధ్యలో ఉన్నటువంటి మోషే అహరోనులను వాడుకుంటూ దేవుడు వారిని మెల్లగా కనాను ప్రాంతానికి నడిపించి పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇవ్వాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, అలా 7వ అధ్యాయం అంతా కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మరి 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవుడు మనతో క్షుణ్ణంగా మాట్లాడబోతా ఉంటున్నాడు. కనుక జాగ్రత్తగా మనం లేఖనాలను పరిశీలన చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. దేవుడు మరలా మోషేను అహరోనును పిలిచి, నా ఇజ్రాయేలు ప్రజలను మరి ఇప్పటికైనా పోనిస్తావా? ఇప్పటికైనా ఐగుప్తు ప్రాంతం నుండి బానిస సంఖ్యల నుండి మరి నా యెహోవా దేవునికి మొక్కి బలులు అర్పించడానికి ఇప్పటికైనా వారిని పంపిస్తావా అని చెప్పి మీరు వెళ్ళి ఫరోతో మాట్లాడండి. మోషే, అహరోను మీరు వెళ్ళండి, ఫరోతో మాట్లాడండి. ఒకవేళ తన హృదయము బహు కఠినమైనదిగా ఉండి మరి ఫరో కఠినముగా ప్రవర్తిస్తే నేను ఆ దేశం మీద చేయబోయేటటువంటి సూచక క్రియలను తెలియచేయండి. ఐగుప్తు ప్రాంతంలో నేను మరలా సూచక క్రియలను చేయబోతా ఉన్నాను. ఫరో తన హృదయమును మరింత బలముగా కఠినపరుచుకొని నేను పంపియనుగాక పంపివాను, ఈ జనంగాన్ని నేను ఏమాత్రము కూడా దేవునికి బలులు అర్పించడానికి మొక్కడానికి నేను ఏమాత్రము వీరిని పంపించను అని ఒకవేళ అన్నట్లయితే మరి అహరోను, మోషే మీరు మరి ఆ దేశంలో ఉన్నటువంటి నది దగ్గరికి వెళ్ళి ఆ నదిని కొట్టండి. ఆ నదిని కొట్టిన తర్వాత ఆ నదిలో ఉన్నటువంటి కప్పలు బయటకు వస్తాయి. కప్పలు బయటకు వచ్చి ఆ యొక్క ఐగుప్తు ప్రాంతం అంతటిని కూడా కమ్ముతాయి. భయంకరమైనటువంటి కప్పలు అవి ఫరో ఎన్నడూ చూడనటువంటి కప్పలు ఆ నదిలో నుంచి బయటకు వచ్చి ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశంలో సంచరిస్తూ మెల్లగా ఫరో రాజు ఉంటున్నటువంటి తన గృహంలోకి ప్రవేశిస్తాయి. తన పడక గదిలోకి, తన వంట గదిలోకి, తన బాత్రూంలోకి, తను ఎక్కడ నివాసం ఏర్పరచుకుంటే అక్కడికి కప్పలు వెళ్ళి తనను విసిగిస్తాయి, తనని వేదనకు గురి చేస్తాయి. ఈ భయంకరమైనటువంటి కప్పలను నేను రప్పించబోతా ఉంటున్నాను. మీరు వెళ్ళి ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి నది మీద పట్టండి. వెంటనే కప్పలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ప్రజలు ఆ కప్పలను చూసి విసికి ఏసారిపోతారు. ఆ కప్పలను చూసి భయపడతారు. ఆ కప్పలను చూసి వారు ఏమీ తినలేని పరిస్థితుల గుండా వెళతారు. అలాంటి కప్పలను నేను ఐగుప్తు ప్రాంతం మీదకి రప్పించబోతా ఉన్నానని చెప్పి మోషేను, అహరోనులను పంపించి మరి ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి ఫరో రాజు దగ్గరికి వెళ్ళి వారు తెలియచేసినప్పుడు, దేవుని బిడ్డరా, రాజా, దేవుడు మాతో మాట్లాడాడు, నీవు మా ఇజ్రాయేలు ప్రజలను ఇప్పుడైనా పంపిస్తావా? మా యెహోవా దేవునికి వారు మొక్కుబడులు చెల్లించాలి, మొక్కుబడి చేసుకొని వారు వస్తారు దేవా, మరి రాజా అని చెప్పి మీరు వెళ్ళి చెప్పండి అని చెప్పినప్పుడు వారు అలాగే వెళ్ళి ఫరోతో మాట్లాడారు. కానీ ఫరో హృదయము మరింత కఠినమైపోయింది. ఫరో హృదయము కఠినముగా మండలాగా మారిపోయింది. వెంటనే వెళ్ళి ఆ నదిని కొట్టగా నదిలో నుంచి కప్పలన్నీ కూడా బయటకు వచ్చి ఫరో రాజు ఉన్నటువంటి ఆ పడక గదిలోకి కూడా వచ్చాయి, వంట గదిలోకి వచ్చాయి. వారు నివసిస్తున్నటువంటి ప్రదేశంలో భయంకరమైనటువంటి కప్పలు సంచరిస్తూ ఉన్నాయి. వారు ఎక్కడ ముట్టుకున్న కప్పలు తలుగుతూ ఉన్నాయి. వారు ఎక్కడ నడిచిన కప్పల మధ్యలో నడుస్తూ ఉన్నారు. మరి ఆ వేదన అంత ఇంత కాదు. ఫరోకు విసుకొచ్చి వారి దగ్గర ఉన్నటువంటి శాస్త్రులను మరి మంత్రగాలను, శకునగాండ్రులను, గారుడి విద్య గల వారిను వారితో చెప్పినప్పుడు వారు కూడా మరి కప్పలను తయారు చేసినట్లుగా, కప్పలను రప్పించినట్లుగా మనం లేఖనాలలో చూడవచ్చు. దేవుని బిడ్డలారా, ఫరో అనుకుంటాడు ఈ కప్పలన్నిటిని కూడా
ఇక్కడి నుంచి తీసివేయండి. నా దగ్గర ఉన్నటువంటి మరి శాస్త్రులు అలాగే మాంత్రగాళ్ళు, అలాగే గారిడి విద్య చేసినటువంటి వారు, శకునకాండ్రు, వారందరినీ పిలిపించి కప్పలను తొలగించండి అని చెప్పినప్పుడు వారు మరింత బలంగా కప్పలను రప్పించినట్టుగా లేఖనాలలో రాయబడింది. దేవుని బిడ్డలారా, అలాగూ ఫరోకు విసుగు చెంది అహరోను మోషేలను పిలిపించి, మోషే, నీ ప్రజలను మీ దేవునికి మొక్కి రావడానికి నేను పంపిస్తాను, మీరు త్వరగా ఈ కప్పలు లేకుండా మరి మీ దేవునికి ప్రార్థన చేయండి. నేను ఇజ్రాయేలు ప్రజలను పంపిస్తాను, మీరు ఈ కప్పలు లేకుండా మీ దేవునికి మొక్కుబడి చెల్లించండి, మీ దేవునికి ప్రార్థన చేయండి అని ఫరో మరి మోషేతో మాట్లాడినట్టుగా లేఖనాలలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఫరో హృదయము మెత్తబడిందేమో, ఫరో నిజంగానే ఇజ్రాయేలు ప్రజలను పంపిస్తాడేమో అని చెప్పి మోషే అహరోనులు ఆశపడి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ కప్పలు మెల్లమెల్లగా ఫరో గదిలో నుంచి బయటికి వెళ్ళి ఆ యొక్క ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలలో, ఆ ప్రదేశాలలో సంచరిస్తూ ఉన్నాయి. అలా పొలాల వైపు వెళ్ళినప్పుడు మరలా ప్రియ దేవుని బిడ్డలారా, తను అన్నటువంటి మాటలు వెనక్కి తీసుకుని ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను పంపడానికి ఇష్టపడటం లేదు. మాట అయితే అన్నాడు, ఆ మాత్రము ఆ సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నేను మీ ప్రజలను పంపిస్తాను, నా కొరకు ప్రార్థన చేయండి, ఈ కప్పల బాధ నేను భరించలేకపోతా ఉన్నాను, ఇవి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ నేను తిరగకుండా, కూర్చోకుండా, మాట్లాడకుండా, మరి ఎక్కడ పడితే అక్కడ కప్పలున్నాయి, నా కొరకు మీ దేవుని దగ్గర ప్రార్థన చేసి కప్పలన్నిటినీ మొదట తొలగించండి, తర్వాత నేను మీ జనాంగాన్ని నేను బయటికి పంపిస్తాను అని చెప్పాడు. కానీ తన హృదయంలో కాఠిన్యతను బట్టి, బండబారిపోయిన హృదయాన్ని బట్టి ఆ కప్పలు తన ఇంటిలో నుంచి బయటకు వెళ్ళగానే మాట మారుస్తూ ఉన్నాడు, మాట మార్చేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మోషేలు అహరోనులు మరి తన ప్రజలను పంపిస్తాడేమో అని ఆశపడ్డారు. కానీ ఫరో మాత్రం మరలా హృదయాన్ని కఠినపరుచుకొని వారిని పంపించడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే మన అవసరాలు, మనకు కావలసినటువంటి మనము కలిగి ఉన్నటువంటి పరిస్థితుల గుండా, మనం కలిగి ఉన్నటువంటి వేదనలు, బాధలు కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాం, మొరపెట్టుకుంటాం. దేవా, నాకు ఈ అవసరత ఉంది, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను ఉద్యోగాన్ని పొందుకోవాలి, నేను ప్రభువా మంచి ఉద్యోగంలో స్థిరపడాలి, నాకు గర్భఫలం కావాలి, నాకు ఆరోగ్యం బాగుపడాలి. ఇలాంటివి మనము ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు మనము మాట ఇవ్వలేదు, దేవుణ్ణి ఎన్నిసార్లు మనం అడగలేదు, ప్రభువా నా ఆరోగ్యం బాగు చేస్తే నిన్ను ప్రతిరోజు నేను సేవిస్తాను, నా ఆరోగ్యాన్ని నీవు కుదుటపరిస్తే నేను సన్నిధికి వస్తాను, నాకు గర్భఫలం ఇస్తే నీకు మరి నేను బహుమానంగా కానుకలిస్తాను అని చెప్పి మనం ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకోలేదు. మరో హృదయం కూడా అలాగే ఉండిపోయింది. మరో హృదయం కఠినమైపోతుంది, దినదినము కఠినమైపోతుంది. మోషే అహరోనులు వెళ్ళి అడిగినప్పుడు, దేవుడు సూచక క్రియ చేసినప్పుడు, మరి ఆ దేశాన్ని బాధించినప్పుడు ఫరో వారిని పిలిపిస్తా ఉంటున్నాడు, నేను పంపిస్తాను, నా తరపున మీరు ప్రార్థన చేయమని చెప్తా ఉన్నాడు. తర్వాత మర్చిపోయి మరలా పాత స్వభావాన్ని కనపరుస్తూ ఉంటున్నాడు. మన జీవితంలో కూడా మన అవసరాలు తీరినప్పుడు, మనము దేవుని సన్నిధిలో మనకు కావలసినవి మనం పొందుకున్నప్పుడు మనం ఎన్నిసార్లు దేవుని బాధ పెట్టలేదు, దేవుని వాగ్దానాల ప్రకారం నడిచామా, దేవుడు మనకు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుని సన్నిధికి వచ్చి స్తుతించామా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించామా. మనము పొందుకున్న తర్వాత దేవుణ్ణి దూరం పెట్టే వారికి ఎన్నిసార్లు లేము మనం. దేవునికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం ఎన్నిసార్లు చేయలేదు. ఆయనను దేవుడు మనల్ని క్షమించలేదా? దేవుడు మనల్ని ఆ దగ్గరికి తీసుకోలేదా? దేవుడు మనల్ని ఆశీర్వదించలేదా? దేవుడు మనల్ని దినదినము ఆయుష్తో
మనల్ని కాపాడలేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఫరో వంటి హృదయము మనలో ఉందా? ఒకవేళ మనలో ఉంటే సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆనాడు ఫరో ఇజ్రాయేలు ప్రజలను బయటికి పంపిస్తానని చెప్తా ఉన్నాడు. తర్వాత తన పని తను పొందుకున్న తర్వాత ఆ సూచక క్రియ ద్వారా ఇబ్బంది పడి తర్వాత ఉపశమనము పొందుకున్న తర్వాత మాట మారుస్తూ ఫరో మరి తన దినాలను వెళ్ళబుచ్చుతా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, అలా అన్నప్పుడు మోషే అహరోనులు ఇజ్రాయేలు ప్రజలను పంపిస్తానని చెప్పాడు కదా, పంపించాడేంటి? నీ తరపున దేవునికి ప్రార్థన చేయమని చెప్పాడు కదా. ఇదిగో 3 దినములు వెళ్ళి బలులు అర్పిస్తారని చెప్పినప్పుడు వెళ్ళనిస్తానని చెప్పాడు కదా. ఏంటి ఫరో రాజు ఇలా మారిపోయాడు, ఇలా మాట మారుస్తున్నాడు అని చెప్పి మోషే అహరోనులు అనుకున్నారు. దేవుని సన్నిధికి వచ్చి మరలా మొరబెట్టుకుంటా ఉంటున్నారు, దేవుణ్ణి అడుగుతా ఉంటున్నారు. దేవుడు అంటాడు, మోషే, ఫరో హృదయం కఠినమైనది, ఫరో హృదయము మండబారిపోయింది. నేను మరొక సూచక క్రియ చేయబోతా ఉంటున్నాను. జాగ్రత్తగా విను మోషే. ఐగుప్తు ప్రదేశంలో భయంకరమైనటువంటి దోమలు, ఐగుప్తు దేశంలో దోమలను రప్పించబోతా ఉన్నాను. నీవు ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలను పంపించమని మరలా అడుగు. ఒకవేళ పంపించకపోతే, ఒకవేళ తాను బండబారినటువంటి హృదయం ద్వారా మరలా తను మరి గర్వముగా మాట్లాడినట్లయితే, కఠినముగా మాట్లాడినట్లయితే ఆ దేశం మీదకి నేను దోమలను రప్పించబోతా ఉన్నాను అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు మోషే అహరోనులు మరలా వెళ్ళి ఫరో రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, ఈసారైనా నా ప్రజలను పంపిస్తావా? ఇంతకు ముందు నా ప్రజలను పంపిస్తానని చెప్పావు కదా. భయంకరమైనటువంటి కప్పలు నీ దేశం మీదకి వచ్చినప్పుడు, నీ పడక గదిలోకి వచ్చినప్పుడు, నేను మనశ్శాంతి లేకుండా చేసినప్పుడు, నీ దేవునికి ప్రార్థన చేస్తే నేను పంపిస్తానని చెప్పావు కదా రాజా. ఇప్పటికైనా పంపిస్తావా? నీ పక్షాన మేము ప్రార్థన చేశాం. మా యెహోవా దేవునికి ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క గదిలో నుంచి కప్పలన్నీ కూడా బయటికి వెళ్ళిపోయాయి కదా. ఐగుప్తు పొలాలలో, ఐగుప్తు ప్రాంతంలోకి వెళ్ళిపోయాయి కదా. ఇప్పటికైనా నా ప్రజలను పంపిస్తావా? రాజా, ఎందుకు మీ హృదయమును కఠినపరుచుకొని మాట ఇస్తూ తప్పుతూ ఉన్నారు రాజా? ఒకవేళ ఈసారి గనక నీవు మా ప్రజలను మరి బయటికి పంపించకపోతే మరలా దేవుడు ఒక సూచక క్రియ చేయబోతా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఆ నదిలో ఉన్నటువంటి నీళ్లు కంపు కొట్టాయి, రక్తముగా మారాయి. దేవుని బిడ్డలారా, తన ఎదుట కర్రను పడేసినప్పుడు పాములాగా మారిపోయింది. తర్వాత ఆ దేశంపైకి కప్పలను దేవుడు రాజేశాడు. ఆ దేశం అంతా కూడా కప్పలు సంచరించాయి. భయంకరమైనటువంటి ఆ కప్పలు ఆ దేశంలో సంచరించాయి. తర్వాత దేవుడు చేయబోయేటటువంటి సూచక క్రియ, నీవు వెళ్ళి ఆ దేశంలో ఉన్నటువంటి దుమ్ములో నీ కర్ర తీసుకొని కొట్టు. ఆ దుమ్ము ద్వారా, నీ చేతిలో ఉన్నటువంటి కర్ర ద్వారా ఆ దేశంలో ఉన్నటువంటి ఆ దుమ్మును కొట్టు. దుమ్ము ద్వారా మరి భయంకరమైనటువంటి దోమలు లేస్తాయి. దోమలు లేచి ఐగుప్తు ప్రాంతాన్ని కమ్ముకుంటాయి. ఐగుప్తు ప్రజల్లో ఉన్నటువంటి ఆ ప్రజలను ఆ దోమలు కరిచివేస్తాయి. ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క పశువులను, జంతువులను సమస్తమును పుట్టివేస్తాయి. ఆ దోమలు ఎలా ఉంటాయో తెలుసా? భయంకరమైనటువంటి దోమలు, ఈగల మాదిరిగా ఉంటాయి. ఆ దోమలతో నేను సూచక క్రియ చేయబోతా ఉంటున్నాను. ఐగుప్తు ఆ ప్రాంతం అంతా కూడా దోమలు భయంకరంగా సంచరిస్తాయి అని మోషేతో చెప్పినప్పుడు మోషే అలాగే చేశాడు. ఆ దుమ్ము రేణువులను కొట్టినప్పుడు భయంకరంగా దోమలు లేచాయి, ఐగుప్తు ప్రాంతాన్ని కమ్మివేశాయి. ఐగుప్తు ప్రాంతంలో ఉన్న ప్రజలను మనశ్శాంతి లేకుండా చేశాయి. ఇళ్లలోకి వెళ్ళాయి, ప్రతి మనిషిని కొడతా ఉన్నాయి, జంతువులను కొడతా ఉన్నాయి. వారికి దద్దుర్లు, అలాగే వారికి బొబ్బలు, అలాగే వారి శరీరం మీద మచ్చలు భయంకరంగా ఆ దోమలు పుట్టి ఐగుప్తు ప్రాంతంలో ఉన్న ప్రజలను హింసించాయి. ఈసారి వెళ్ళండి, ఇకనైనా నా
ఇజ్రాయేలు ప్రజలను పంపిస్తావా రాజా అన్నప్పుడు మోషే అహరోనులను మరలా పిలిపించి, నేను ఈసారి మీ ప్రజలను పంపిస్తాను, కానీ దూరం వెళ్ళకండి, ఇక్కడే మీ యొక్క దేవునికి, మీ యొక్క దేవుని నామమున బలులు అర్పించండి, ఇక్కడే ఉండి అర్పించండి అని మరి రాజు మోషేతో చెప్పినప్పుడు వారు వెళ్ళాలని ఆశపడతా ఉంటున్నారు. మోషే మరి ఫరో ఈసారైనా నా ప్రజలను పంపిస్తాడేమో అని ఆశపడ్డాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మీ దేవునికి బలులు ఈ దేశంలోనే అర్పించండి, మీరు దూరం వెళ్ళొద్దు అని మోషే అహరోనులతో చెప్పినప్పుడు, లేదు రాజా, మేము ఖచ్చితంగా వెళ్ళాలి, ఎడారి ప్రాంతంలోకి వెళ్ళి మా దేవునికి మొక్కి మేము బలులు అర్పించాలి, మమ్మల్ని ఖచ్చితంగా మీరు పంపించాలి అని ఫరోతో మరి మోషే వేడుకున్నప్పుడు, ఫరోతో మోషే అడిగినప్పుడు, లేదు మీరు ఈ దేశంలోనే బలులు అర్పించాలని చెప్పినప్పుడు మోషే అంటాడు, లేదు, మేము అర్పించేటటువంటి బలులు ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అసహ్యమైనవి, మేము మా దేవునికి ఎడారి ప్రాంతంలోకి వెళ్ళి మాత్రమే బలులు అర్పిస్తాము, మేము అర్పించేటటువంటి బలులు ఇక్కడున్న ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అసహ్యమైనవి, వారు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతారేమో, మేము అర్పించేటటువంటి బలులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మరి అసహ్యంగా కనిపిస్తాయి, దయచేసి మమ్మల్ని మరి పంపించండి అని చెప్పినప్పుడు ఫరో హృదయము కొంచెము తగ్గినట్లుగా మనకు కనిపిస్తాం. నేను ఈసారి మీ ప్రజలను ఎడారి ప్రాంతంలోకి పంపిస్తాను, కానీ ఈ దోమల గుంపుతో నేను భరించలేకపోతా ఉన్నాను, నా సేవకులు, నేను, నా దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఈ దోమల ద్వారా నిద్ర లేకుండా పోయింది, ఈ దోమలు భయంకరంగా కుడతా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ దోమలు మనుషులను కుట్టి భయంకరంగా హింసిస్తూ ఉన్నాయి, పశువులను అలాగే ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి జంతువును కుడతా ఉన్నాయి. ఈ దోమలు వెళ్ళడానికి మీ దేవునికి ప్రార్థన చేస్తారా, నా పక్షాన మీ దేవుణ్ణి వేడుకుంటారా అని మోషే అహరోనులను మరలా పిలిపించి మరి ఫరో రాజు మాట్లాడుతూ ఉంటున్నాడు. మీ దేవుని బిడ్డలారా, ఈసారి ఏమాత్రము కూడా మీరు మోసం చేయొద్దు, మోసపూరితమైనటువంటి మాటలు మాతో చెప్పవద్దు, నీ పక్షాన మా దేవునికి ఈ దోమల మరి విషయమై ప్రార్థన చేస్తాం, ఈ దోమల విషయమై మేము వేడుకుంటాము, కానీ ఈసారి మమ్మల్ని మోసం చేయకుండా మీరు నా ప్రజలను, నా ఇజ్రాయేలు ప్రజలను మీరు పంపించాలని చెప్పి మోషే ఫరోతో మాట్లాడినప్పుడు అలాగే పంపిస్తానని చెప్పి ఫరో మాట్లాడతాడు. దేవుని ద్వారా ఎప్పుడైతే ఆ మాటలు మాట్లాడతాడో మోషే వెళ్ళి దేవుని ఎదుటికి వెళ్ళి ఫరో పక్షాన ప్రార్థన చేసినప్పుడు ఆ దోమలు ఒక్కటి కూడా మిగలకుండా ఆ యొక్క దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మోషే అహరోనులు వెళ్ళి దేవుని సన్నిధిలో ఫరో పక్షాన మరి ప్రార్థన చేశారో ఆ దేశంలో నుంచి దోమలన్నీ కూడా వెళ్ళిపోయాయి. అప్పుడు వారు మనశ్శాంతిగా మరి నివసించడానికి ఇష్టపడతా ఉంటున్నారు. ఆయనను ఫరో ఇజ్రాయేలు ప్రజలను పంపించడే తన హృదయమును కాఠిన్యపరుచుకుంటా ఉన్నాడు, తన హృదయమును ఇంకను బండలాగా మార్చుకుంటా ఉన్నాడు, తన హృదయము ఇంకను మరి కఠినముగా మార్చుకొని ఇజ్రాయేలు ప్రజలని మాత్రం పంపించడానికి ఇష్టపడట్లేదు. అంతా కూడా మోసపూరితమైనటువంటి మాటలు పలుకుతున్నాడే తప్ప దేవుడు ఆజ్ఞాపించినటువంటి, దేవుడు చెప్పినటువంటి ఆ విషయాల విషయమై, ఆ యొక్క దేవుడు పలికిన మాటల విషయమై ఏమాత్రము కూడా ఫరో సముఖంగా లేడు. ఇజ్రాయేలు ప్రజలను పంపించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడటం లేదు. దేవుడు అనేక రకాల సూచక క్రియలు చేస్తూ ఉంటున్నాడు. కర్రను పాములాగా మార్చాడు, నది నీళ్లను రక్తముగా మార్చాడు, ఈగల గుంపును ఆ దేశం మీదకి రప్పించాడు, దోమల గుంపును ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రాంతాల మీదకి మరి పారద్రోలాడు. కానీ మరో హృదయము ఆ యొక్క సూచక క్రియలను బట్టి మరో హృదయం మాత్రం కూడా మారడం లేదు. మరో హృదయాన్ని
దేవుడే కఠినపరుస్తున్నాడు. మరలా ఇజ్రాయేలు ప్రజలను బయటికి రావాలి, బయటికి రప్పించాలని చెప్పి మోషే ఆజ్ఞలతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అయినను ఫరో హృదయము ఇంకను కఠినమైపోతుంది, ఇంకను బండబారిపోతుంది. ప్రజలను పంపించడానికి ఏ మాత్రము కూడా ఫరో ఇష్టపడటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఫరో వంటి హృదయం మనకు ఉన్నట్లయితే మనం దేవుణ్ణి వేడుకుందాం. దేవుడు మనల్ని ప్రతి క్షణము కాపాడుతున్నాడు కదా, ప్రతి దినము మనల్ని రక్షిస్తూ ఉన్నాడు కదా, మన ఆయుష్ దినదినము దేవుడు పెంచుతున్నాడు కదా. దేవుని సన్నిధికి వచ్చి మన అవసరాలను, మన కోరికలను, మనకు కావలసిన సమస్తమును దేవుని అడిగినప్పుడు దేవుడు మనల్ని పరీక్షించి పరిశోధించి ఒకవేళ మనల్ని ఆశీర్వదించి గొప్ప చేసినప్పుడు దేవుని వాక్యాన్ని ఎడజీవన పెట్టి దేవుడంటే ఎవరు, దేవుడంటే మరి ఎవరు అని చెప్పి మనము ఎదురుదిరిగే వ్యక్తులముగా ఉంటా ఉన్నామా? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించే వ్యక్తులుగా ఉంటా ఉన్నామా? దేవుని వాక్యాన్ని బోధించే వారిగా ఉంటా ఉన్నామా? దేవుని స్తుతించే వారిగా ఉంటా ఉన్నామా? మన హృదయాలు ఒకసారి పరిశీలన చేసుకుని ముందుకు కొనసాగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడైతే ఇజ్రాయేలు ప్రజల పక్షాన మరి అనేక సూచక క్రియలు చేసి మరి కనాను దేశానికి వారిని నడిపించాలని చూస్తూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలే మాత్రం కూడా దేవుణ్ణి లక్ష్య పెట్టట్లేరు, వినట్లేరు. ఇటువైపు ఫరో రాజు కూడా ప్రజలను పంపిస్తానంటాడు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుండి విముక్తి పొందగానే మరలా హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. హృదయాన్ని కఠినపరుచుకొని మనస్సు మార్చుకొని మాట మార్చేటటువంటి వ్యక్తిగా ఫరో ముందుకెళ్తా ఉంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనము కూడా మాటలు మార్చేటటువంటి వ్యక్తులముగా ఉన్నామా? దేవుని సన్నిధికి వచ్చి వేడుకొని మన అవసరాలు తీర్చుకొని దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, గొప్ప చేసినప్పుడు, దేవుని మన ప్రార్థన వినికి జవాబు ఇచ్చినప్పుడు మనము దేవుని పక్కన పెట్టే వ్యక్తులముగా ఉన్నామా? ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకున్నాం. మరో వంటి హృదయం మనకు ఉన్నట్లయితే ఆ హృదయాన్ని తీసి పక్కన పెట్టి నూతనమైనటువంటి మరి సాత్వికమైనటువంటి హృదయం కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టి ముందుకు వెళ్లాల్సిందిగా నేను ప్రభుపేట మనం చేస్తున్నాను. 8వ అధ్యాయం అంతయు కూడా దేవుడు తన సూచక క్రియల ద్వారా ఇజ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు ప్రాంతానికి తీసుకురావడానికి మోషే అహరోనులను ఏర్పాటు చేసుకుని ఫరోతో మరి మాట్లాడమని చెప్పాడు. ప్రియ దేవుని ద్వారా మనం ఈ ఉదయకాల సమయంలో మన హృదయాలు ఎలా ఉన్నాయో, మన హృదయాలు దేవునికి యోగ్యమైనదిగా మన హృదయాలు ఉన్నాయా? దేవునికి ఇష్టమైనటువంటి హృదయాలుగా మన హృదయాలు ఉన్నాయా? దేవుణ్ణి సంతోషపరిచేటటువంటి హృదయాలుగా మన హృదయాలు ఉన్నాయా లేవా? ఒక్కసారి పరిశీలన చేసుకుని ముందుకు కొనసాగుదాం. నిజంగా దేవుడు మనకు ఎన్ని మార్లు సహాయం చేయలేదు. ఇరుకు ఇబ్బందుల్లో దేవుని వైపు చూసినప్పుడు ఎన్ని మార్లు దేవుడు మనల్ని కనికరించి మనకు సహాయం చేయలేదు. అనేక రకాల ప్రమాదాల నుంచి మనల్ని ఎన్నిసార్లు దేవుడు తప్పించలేదు. ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి మనము మరలా లోకం వైపు మనం వెళతా ఉన్నామా? లోకములో ఉన్నటువంటి క్రియలు చేస్తూ ముందు కొనసాగుతా ఉన్నామా? ఒకసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకొని ఒకవేళ అలా చేస్తూ ఉన్నట్లయితే ఆ దేవాతి దేవుని వైపు చూసి, దేవా మమ్మల్ని క్షమించండి అని పశ్చాత్తాప హృదయంతో ముందుకు కొనసాగుదాం. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన మన మనవులను ఆలపించి మన హృదయంలో ఉన్నటువంటి కాఠిన్యమును తీసేటటువంటి వాడు. మన ప్రార్థన విని జవాబు దయచేవాడు. మనల్ని క్షమించి పశ్చాత్తాపంలోకి దేవుడు మనల్ని నడిపించేవాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము ఉదయకాలము ప్రార్థన చేసి పశ్చాత్తాప హృదయం కలిగి ముందుకెళ్దాము. కఠినమైనటువంటి హృదయాలను తీసుకొని మరి మృదువైనటువంటి హృదయం ద్వారా దేవునికి అంగీకారమైనటువంటి మరి మనుషులముగా మనం ముందుకు కొనసాగాలి అని చెప్పి నేను ప్రభుపేట మనం చేస్తాను. ఒకవేళ నీవు దేవుడు ఆశీర్వదించి దేవుడు గొప్ప చేసి నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానములో నిలబెడితే నీ గర్వముతో, నీ సొంత తెలివితో, నీ సొంత జ్ఞానముతో మరి దేవుడు నిన్ను ఇచ్చించినటువంటి ఆ దేవుణ్ణి పక్కకు పెట్టి నీ ఇష్టానుసారమైనటువంటి వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే
దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవుడు సమస్తమును గమనించేవాడే ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా ఒక దినమున మనల్ని తీర్పులోకి తీసుకొని వెళ్ళేవాడై ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలమందు మనం ఖచ్చితంగా మనం ఏ స్థితిలో ఉన్నాను, మనం ఏ పరిస్థితుల గుండా వెళుతున్నాను, దేవుడే సమస్తమును మనల్ని కాపాడుతున్నవాడు గనక మనము ఆ రీతిగా ముందుకెళదాం. ఈ యొక్క అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడినటువంటి విషయాలను బట్టి ఫరో హృదయము మరలా కఠినమైపోయి ఇజ్రాయేలు ప్రజలను బయటికి రప్పించకుండా తన హృదయాన్ని కాఠిన్యపరుచుకొని ముందుకెళ్తూ ఉన్నాడు గనక దేవుడు మన జీవితంలో మన కఠినమైనటువంటి హృదయాన్ని తీసేసి మంచి మృదువైనటువంటి సాత్వికమైనటువంటి హృదయాన్ని మనకు దయచేయనట్లుగా మనము ప్రార్థనలో ముందుకు కొనసాగుదాము. దేవుడు మనకిచ్చినటువంటి మాటలను బట్టి ఆ దేవాతి దేవుడిని స్తుతిస్తూ మహిమపరుస్తూ దేవాతి దేవునికి మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.